Hi students, welcome to our channel. Today we will discuss 10th class first chapter real numbers లోని exercise 1.2 లో ఫస్ట్ సమ్ చూద్దామా. సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో లెట్స్ గో టు ది ఫస్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్ మా? ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. రూట్ 5ని మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమని చెప్తున్నారమ్మా. మామూలుగా అయితే root 2, root 3, root 5 and root 7. These are all irrational numbers. We know now. So we will prove that. How can we prove ma? Chudandi, root 5. Let us assume to the contrary that root 5 is rational. చూడండి, ఇక్కడ మనల్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నారు. మనం కాంట్రడిక్షన్ మెథడ్ ద్వారా రూట్ 5 అనేది రేషనల్ నెంబర్గా తీసుకుని, అంటే దీనికి ఆపోజిట్ అనమాట. ఇర్రేషనల్కు ఆపోజిట్ ఏమవుతుంది? రేషనల్. దట్ ఈస్ ద కాంట్రడిక్షన్ మెథడ్. ఆ కాంట్రడిక్షన్ మెథడ్ ద్వారా మనం రేషనల్ అని తీసుకొని దీన్ని మనం ప్రూవ్ చేద్దామా. సో రూట్ 5 ఈక్వల్ టు ఏ బై బి, వేర్ A and B are co-primes. Co-primes అంటే ఏం లేదమ్మా. సో ఇట్ హ్యాస్ వన్ కామన్ ఫ్యాక్టర్. ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. అదేమై ఉంటుంది? ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా నెంబర్ ఇలా తీసుకున్నాం అనుకోండి, 3 and 4 తీసుకున్నాం అనుకోండి. సో 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? 1 3s are 3 అండ్ 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 4s are 4, 2 2s are 4. సో ఈ రెండింటిలో చూడండి, 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3. 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4. ఇట్ హ్యాస్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ 1. సో 1 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది. సో ఇలాంటి నెంబర్స్నే మనం కో ప్రైమ్స్ అంటాం. ఒకటి మాత్రమే దానికి కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది. సో ఈ విధంగా తీసుకున్నాం మనం. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ రూట్ 5 డినామినేటర్ హ్యావింగ్ 1 మా, నథింగ్ హ్యావింగ్ 1. రూట్ 5 by 1 ఈక్వల్ టు ఏ బై బి. యూ హ్యావ్ టు క్రాస్ మల్టిప్లికేషన్ మా. సో ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. రూట్ 5 ఇంటూ బి, రూట్ 5 ఇంటూ బి ఈక్వల్ టు ఏ ఇంటూ 1. ఏ 1s are how much మా? ఏ. ఓకేనా? సో ఏ వాల్యూ మనకు రూట్ 5b అని వచ్చింది. అంటే ఏ అనేది రూట్ 5bకు ఈక్వల్ అనమాట. సో నెక్స్ట్ చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. వీటికి ఏం చేద్దాం మనం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో రూట్ 5b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ హోల్ స్క్వేర్. చూడండి, ఇక్కడ రూట్ 5 హోల్ స్క్వేర్, బి హోల్ స్క్వేర్. మీరు ఈ రెండింటిని విడగొట్టి రాశారు అంతే. సో హియర్ ఏ స్క్వేర్, దిస్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుందమ్మా. సో అంటే మామూలుగా రూట్ అంటే మనకు తెలుసు, రూట్ అంటే ఏంటి? 1/2 అని అర్థం. అంటే ఇక్కడ ఏమీ లేకపోయినా అక్కడ మనకు 2 ఉందని అర్థం. అదేవిధంగా ఇక్కడ రూట్ 3 రూట్ అని ఉన్నింది అనుకోండి. 3 రూట్ అంటే 1/3 అని అర్థం. సో చూడండి, ఇక్కడ రూట్ 5 హోల్ స్క్వేర్ అనమాట. సో అప్పుడు స్క్వేరు రూట్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఈ రూట్ అంటే మనకు 5 1/2 అని అర్థం. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంటుంది. ఇక్కడ న్యూమరేటర్లో 2 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో రూట్ ఇక్కడ ఏమీ లేదంటే అక్కడ 2 ఉన్నట్టమ్మా. మనకు రూట్ అంటేనే ఇక్కడ 2 అనమాట. రూట్ వాల్యూ ఏమవుతుందంటే 1/2 అనమాట. సో ఇక్కడ నేను విడిగా మీకు రాశాను చూడండి, ఆ విధంగా అది క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ బి స్క్వేర్ అనమాట. సో బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ 2 క్యాన్సిల్ అయింది. మనకు రిమైనింగ్ పార్ట్ ఏం మిగిలిందమ్మా? ఇక్కడ 5. సో బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో ఇక్కడ ఏ స్క్వేర్ అనేది చూడండి, ఏ స్క్వేర్ అనేది ఇక్కడ బి స్క్వేర్ యొక్క మల్టిపుల్గా ఉంది. అంటే ఇక్కడ
మల్టిపుల్ చేస్తుంది. అదే ఇటు సైడ్ మనం ట్రాన్స్ఫర్ చేసామనుకోండి డివైడ్ కూడా చేస్తుంది. అంటే ఎలాగా b² = a² / 5 అవుతుంది కదా. సో అదే 5b² = a² అని వచ్చింది కదా. సో ఇక్కడ మనం థీరం 1.2 ప్రకారం a² is divisible by 5. So a also divisible by 5. a is also divisible by 5. a² is divisible by 5. So a is also divisible by 5. చూడండి ఇక్కడ 5b² = a² అంటే ఈ a²ను ఈ 5 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ అయితే 5 అవుతుంది కదా, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. అదేవిధంగా ఇటు సైడ్ వస్తే డివిజిబుల్ కూడా చేస్తుంది. సో అదే మనం ఇక్కడ రాసామన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చిందమ్మా, ఈ a² అనేది మల్టిప్లై కూడా చేస్తుంది. మనం a = దీన్ని 5c రాద్దాం. ఎందుకంటే ఇక్కడ a² అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, a² అనేది 5b² ఈక్వల్గా ఉంది. సో మనం ఏం చేస్తామంటే c, నేను ఇక్కడ a² = 5b² వచ్చింది కదా, అంటే a² అనేది 5 మల్టిప్లై విత్ ఎనీ కాన్స్టెంట్ అనమాట. ఏదైనా కాన్స్టెంట్తో అది మల్టిప్లై అవుతుందని అర్థం. సో ఇక్కడ నేను దాన్నే a = 5c. ఇక్కడ c అనేది వేర్ c is an integer, ఏదైనా ఒక ఇంటీజర్ అంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనము ఫస్ట్లో రాసుకున్నాం, మనం √5 = a/bని మనం ఏ విధంగా రాసాము, √5b = a అని రాసామా. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏమొచ్చిందమ్మా, √5b వచ్చింది కదా. సో యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ a వాల్యూ ఇన్ దిస్ ఈక్వేషన్. సో ఐసి ఉన్న చోట, ఈ ఏ ఉన్న చోట నేను ఈ √5bని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో √5b = 5c. సో అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మళ్ళీ మనం స్క్వేరింగ్ చేద్దాం ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేయాలి. ఓకేనా. తెలుగులో అయితే మా సో √5b whole square, squaring on both sides, √5b whole square is equal to 5c whole square అన్నమాట. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, √5 whole square b whole square is equal to 5 whole square c whole square. ఓకేనా. సో ఇక్కడ 2 √2 క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేరు √2 క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఏమొస్తుంది మనకి, 5b² = 5 5s హౌ మచ్ మా 25. సో c². ఓకేనా. సో ఇక్కడ దిస్ ఇస్ ద LHS, దట్ ఈస్ ద RHS. నేను ఇక్కడ b² తీసుకుంటున్నాను. b² సో 25c²ని ఈ LHSలో ఉండేదాన్ని నేను ఏం చేయలేదు. ఇక్కడ 5b² ఉంది కదా, హియర్ మల్టిప్లయింగ్, దిస్ సైడ్ ట్రాన్స్ఫరింగ్, వాట్ విల్ కమ్ మా డివైడింగ్. ఓకేనా. 5 1s are 5, 5 5s are 25. ఓకేనా. సో b² = 5c² వచ్చింది. అంటే ఇక్కడ మనకు a² అనేది 5b² ఈక్వల్ అయినట్టే ఇక్కడ b² అనేది 5c² ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ కామన్గా 5 అనేటటువంటి నెంబర్ ఇంకోటి ఉంది. మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ కో ప్రైమ్స్ అని తీసుకున్నాం. a అండ్ b ఆర్ కో ప్రైమ్స్, అంటే 1 ఒక్కటి కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి. కానీ ఇక్కడ మనకు ఈ రెండింటిలోనూ 5 అనేది కామన్ ఫ్యాక్టర్గా వచ్చింది. సో దట్ ఈస్ ద రాంగ్ అన్నమాట. అంటే మనం తీసుకున్నటువంటి అజంప్షన్ ఇన్కరెక్ట్. సో దట్స్ వై √5 ఈజ్ ద ఇర్రేషనల్. ఓకేనా. అదే మనం మ్యాటర్గా రాద్దాం. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ రాద్దాం మనం. సో హియర్ b² = 5c² మా, అంటే b² అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా. సో ఈ 5 అనేది ఇటు సైడ్ వెళ్తే డివిజిబుల్ కూడా అవుతుంది, అవునా.
సో అదేవిధంగా ఇక్కడ నేను రాసాను చూడండి, బీ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 5, సేమ్ లైక్ దట్ బీ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 5. అంటే బీ అనేది బీ స్క్వేర్ డివిజిబుల్ అయినప్పుడు 5తో బీ కూడా 5తో డివిజిబుల్ అవుతుందనే కదా. సో ఇందాక మనం వచ్చింది ఫస్ట్, ఇది సెకండ్ అనమాట. ఫస్ట్ ఏమొచ్చిందమ్మా మనకు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్ అని వచ్చింది కదా. అంటే ఏ స్క్వేర్ అండ్ బీ స్క్వేర్ హ్యావింగ్ 5 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది. సో ఆ విధంగా ఉండకూడదు, మనకు ఒకటి మాత్రమే రావాలి. ఎందుకంటే మనం ఏ అండ్ బీలు కోప్రైమ్స్ అని తీసుకున్నాం. సో దట్స్ వై ఫ్రమ్ 1 and 2, దిస్ ఇస్ ద 1 మా, దిస్ ఇస్ ద 2. ఫ్రమ్ 1 and 2 ప్రకారం చూడండి, ఏ అండ్ బీ హ్యావ్ అట్లీస్ట్ 5 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బీ ఆర్ కోప్రైమ్స్. అదే ఇక్కడ మనం రాసాం. ఏం చెప్పాను ఇందాక, మనం ఏ అండ్ బీని కోప్రైమ్స్ అని తీసుకున్నాం, ఒకటి మాత్రమే మనకు కామన్ ఫ్యాక్టర్గా రావాలి. కానీ ఇక్కడ హ్యావ్ అట్లీస్ట్ 5 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది. సో దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్. అంటే మనం తీసుకున్నది √5 ఈజ్ రేషనల్ నెంబర్ అనేది రాంగ్. సో that's why incorrect అన్నమాట. that's why that √5 is the rational. We conclude that √5 is the irrational. సో మీకు అర్థమైంది అనుకుంటున్నామా. సో దీంతో మనకు ఈ సమ్ కంప్లీట్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.